హాయ్ నమస్తే, వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఆటోమేషన్ ఎంత ప్రమాదకరమైన గేమో నిన్న ఈవినింగ్ తెలిసింది. మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన క్రౌడ్ స్ట్రైక్ అనే ఒక కొత్త సాఫ్ట్వేర్ బగ్ మొత్తం ప్రపంచ దేశాలని అల్లాడించింది. ఒక్కసారిగా మైక్రోసాఫ్ట్ అంటే షట్ డౌన్ అవడంతో విమానాశ్రయాలు, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్స్ వీటితో పాటు ఆటోమేషన్ మీద ఆధారపడ్డ ఎన్నో రకాల సంస్థలు, రంగాలు దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. కొన్ని గంటల పాటు ఈ ప్రాబ్లం ప్రపంచాన్ని, గ్లోబ్ మొత్తాన్ని అల్లాడించింది. ఒకసారి దానికి సంబంధించిన వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. అల్లకల్లోలం. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కలకలం. ఆగిపోయిన వందల కొద్ది విమానాలు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల గగ్గోలు, బ్యాంకింగ్ సేవలకు కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ, మూగబోయిన మీడియా, క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ తో తలెత్తిన సమస్య. భారత్ లో ప్రభావం కొంత తక్కువే, సమస్యను పరిష్కరించమన్న దిగ్గజ టెక్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత రంగాలని శుక్రవారం చిగురుటాకిలా ఉనికిపోయాయి. చిన్న సాంకేతిక సమస్య ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. అనేక దేశాల్లో విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ఆసుపత్రుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్ లో దీని ప్రభావం తక్కువగానే కనిపించింది. కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య వెనుక భద్రతా పరమైన ఘటన లేక సైబర్ దాడి లేదని మైక్రోసాఫ్ట్ సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ CEO జార్జ్ కుర్జ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్ తో పనిచేసే కంప్యూటర్లకు తాము విడుదల చేసిన అప్డేట్ లో లోపాలున్న కారణంగానే సమస్య తలెత్తిందని క్రౌడ్ స్ట్రైక్ వెల్లడించింది. కొద్ది గంటల్లోనే సమస్యను గుర్తించామని, దాన్ని పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే కొన్ని చోట్ల చిన్న చిన్న అవశేష సమస్యలు ఉన్నాయని, త్వరలో అవి పరిష్కారం అవుతాయని పేర్కొంది. తీవ్ర ప్రభావం. తాజా సాంకేతిక సమస్యతో మైక్రోసాఫ్ట్ సంస్థ సేవలు అంతర్జాతీయంగా ప్రభావితమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థ సేవలను పొందుతున్న అనేక సంస్థలకు తమ కంప్యూటర్లను యాక్సెస్ చేసే వీలు లేకుండా పోయింది. వేల మంది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనం ఇచ్చింది. పలు విమాన సర్వీసులు రద్దు కావడంతో విమానాశ్రయాలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. భారత్ లోని పలు విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 1 నుంచి 90% విమాన సర్వీసులపై ప్రభావం చూపించినట్లు సమాచారం. ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ తదితర విమానయాన సంస్థలకు చెందిన డజన్ల కొద్ది సర్వీసులు రద్దయ్యాయి. మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వర్లలో సాంకేతిక సమస్య కారణంగా తమ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు దిగ్గజ విమానయాన సంస్థ అయిన స్పైస్ జెట్, ఇండిగో ప్రకటించాయి. దీంతో ప్రయాణికులను మాన్యువల్ గా తనిఖీ చేసి చేతిరాతతో కూడిన బోర్డింగ్ పాస్లు ఇచ్చారు. ఇది మాన్యువల్ గా హ్యాండ్ రైటింగ్ తో రాసిన బోర్డింగ్ పాస్ అనమాట. ఇబ్బందులు పడ్డ వీసా, అమెజాన్. మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సాంకేతిక సమస్యతో అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా వంటి విమానాశ్రయ సంస్థలతో పాటు వీసా, ATD సెక్యూరిటీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఇబ్బంది పడ్డాయి. ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థలైన ABC, స్కై న్యూస్ టీవీ రేడియో ప్రసారాలు నిలిచిపోయాయి. బ్రిటన్, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా వేర్వేరు దేశాల్లోని ఎయిర్పోర్టులో ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లు సహా ఇతర సేవలు అందించడానికి వీలు లేకుండా పోయింది. ఫలితంగా మాన్యువల్ బోర్డింగ్ పాస్లు జారీ చేయాల్సి రాగా ప్రయాణాలు ఆలస్యమయ్యాయి. అయితే ఈ ఎఫెక్ట్ విదేశాల మీద తీవ్ర ప్రభావం చూపించిన భారత్ లో మాత్రం స్వల్పంగానే కనిపించినట్టయితే చెప్పుకుంటూ వస్తున్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ కూడా, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు అన్ని కూడా ఇబ్బంది పడ్డాయి అనమాట. సో ఆటోమేషన్ అనేది ఎంత డేంజర్ గేమో ఈ ఒక ఇన్సిడెంట్ చెప్తోంది అనమాట. అప్పట్లో 2009 ఆ టైంలో కూడా శాటిలైట్స్ పనిచేయకపోవడంతో ఒక 3-4 రోజుల పాటు దేశంలో మీడియా సంస్థలు కానీ, స్టాక్ ఎక్స్చేంజ్లు కానీ, బ్యాంకింగ్ సంస్థలు కానీ, విమానాశ్రయాలు కానీ అన్ని కూడా అంటే ఆటోమేషన్ వైపు ప్రయాణిస్తున్న తరుణంలో అది తొలి అవాంతరం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకటి అంటే మైక్రోసాఫ్ట్ సేవలు ఎవరెవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళకు మాత్రమే వచ్చిన ఇబ్బంది. ఇప్పుడు ఇంట్లలో ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, టీవీలు అన్ని కూడా రిమోట్ తో, సెన్సార్ తో ఆపరేట్ చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్న తరుణంలో దైనందిన జీవితాలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే కనిపించింది అనమాట. సో దీంతోనైనా అంటే ఇట్లాంటి చిన్న చిన్న ఘటనలే కావచ్చు, ఇది మైక్రోసాఫ్ట్ అఫీషియల్ గానే అనౌన్స్ చేసింది. హ్యాకింగో, బగ్గింగో కాకుండా కేవలం అంటే తమ సంస్థల్లో ఏర్పడ్డ చిన్న అవాంతరం కారణంగా, అప్డేషన్ కారణంగా ఏర్పడ్డ వివాదం మాత్రమే అని చెప్పడం వల్ల ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఒకవేళ ఇదే కనుక హ్యాకింగ్ అయి ఉంటే, హ్యాకింగ్ గురై ఉంటే ఇంకా ఎన్ని రకాల ప్రభావాలు చూపిస్తుండో, ఎంత ఆర్థికంగా ఎంత ఎకానమీ లాస్ అవుతుండేనో ఇక ఊహకు కూడా అందదు. సో ఇట్లాంటి ఘటనలతోనైనా కొంత మేల్కోవాల్సిన అవసరం సాఫ్ట్వేర్ సంస్థల మీద, వాటిని డెవలప్ చేసే సంస్థల మీద డిపెండ్ అయింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.